ఆ స్కూల్ కూడా కథ బాగు చేయించండి. సర్వనాశనం అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. నువ్వు చెప్పినట్టే బాగు చేయిస్తారా? పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివి కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు. అప్పుడు మీ గేదెలెవడు కాస్తాడు, ఆవులనెవడు మేపుతాడు? అది నిజమేనండి. అందుకేరా ఆపుతాంది, బాగు చేయించలేక కాదు. చూసిర్రుగా ఈ సీన్. బీసీల విషయంలో దొరలు కూడా అంతే. బీసీలు తమతో ఉంటే తొత్తుల్లా ఉండాలి అంతే తప్ప ఎదగకూడదు. అందుకే బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ గుర్తుంది గదా? ఓడిపోతామని తెలిసి బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్కి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. తీరా అసెంబ్లీ ఎన్నికల టైంలో గెల్లును పక్కన పెట్టి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఓడిపోయే పరిస్థితి ఉంటే బీసీలను బరిలో దింపి బలిపశువులను చేస్తది బీఆర్ఎస్. బీసీలంటే ఆ పార్టీకి యూజ్ అండ్ త్రో కింద లెక్క. అదే కాంగ్రెస్ పార్టీని చూడండి. జూబ్లీహిల్స్లో పక్కాగా గెలిచే సీటును బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి కట్టబెట్టింది. బీసీల పట్ల కాంగ్రెస్ కమిట్మెంటుకు నిదర్శనమిది.